అననీయ సప్పీరా అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు మనకు కనిపిస్తారు. అయితే వారు ఏం చేస్తారనంటే పొలం అమ్మి వచ్చినటువంటి ధనాన్ని లాభాన్ని అపోస్తుల యొద్ద పెట్టాల్సినటువంటి లాభం ఏదైతే ఉందో దాన్ని వారు కొంత ఏం చేస్తారు, దాచిపెట్టి వారు పరిశుద్ధాత్మను మోసగించారని బైబిల్లో మనం చూస్తాం. ఆ తర్వాత అననీయ మొదట చనిపోయినట్టుగా మనం చూస్తాం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పొడిచివారు ఏం చేస్తారు అని అంటే, అక్కడ మనం 6వ వచనం చదివితే, అప్పుడు పొడిచివారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతి పెట్టిరి. జాగ్రత్తగా గమనించండి, అక్కడ అననీయ చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పొడిచి వారికి ఎవరో చెప్పలేదు, మీరు లేవండి, లెగిచి సమాధి కార్యక్రమం చేయండి అని ఎవరు చెప్పలేదు. కానీ అక్కడున్న పరిస్థితిని బట్టి యవనస్తులు ఏం చేశారట, అప్పుడు పొడిచివారు లేచి లేచి అనేటువంటి మాట. ఇక్కడ మొట్టమొదటి మాటగా మనం నేర్చుకోవాలి, యవనస్తులు ఏం చేయాలి, లేవాలి. లేవాలి, పాపము నుండి లేవాలి, దేవుని పని చేయడానికి లేవాలి, భక్తిలో మనం బలపడడానికి మనం లేవాలి. ఇలా నేటి దినాన మనము లేవలేనటువంటి స్థితులు, క్రియలు చాలా ఉన్నాయి. నాకు తెలియదు ఈ రాత్రి నువ్వు ఏ పాపంలో పడ్డావో, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో నేటి దినాన్న నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేటి దినాన్న నువ్వు లేవగలిగితే దేవుడు నీ స్థితిని అద్భుతంగా మార్చబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రంగా కలుగునుగాక. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడిని దీవించబోతా ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి యవనస్తులు లేచారు అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే అక్కడ వారు చురుకుగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. యవనస్తులు ఎలా ఉండాలి? అననీయ చనిపోయిన వెంటనే అక్కడ పాస్టర్ గారు చెప్పారా, ఏమయ్యా కొంచెం ఇక్కడ సేవ ఉంది, గబగబా లేచి మీరందరూ కూడా లేచి కార్యక్రమం చేసేయండి, సమాధి కార్యక్రమం అంతా కూడా చేయండి అని అక్కడ పాస్టర్ గారు, లేకపోతే సంఘంలో ఎవరో ఒకరు, సంఘ పెద్దలు, సంఘంలో బాధ్యత కలిగిన వారు ఎవరో ఒకరు కొంతమంది ఉంటారు, వారు ఎవరో చెబితే వారు అక్కడ పని చేస్తున్నట్టుగా మనం చూడం పిల్లరా. పై వచనాలు కూడా ఎవరో చెబితే అక్కడ పొడిచివారు లేచాయి ఆ పనులు చేస్తున్నట్లుగా మనం చూడం. అంటే పిల్లరా, యవనస్తులు అనబడిన వారు సంఘములో ఎలా ఉండాలా చెప్పాలి. మీరు అలా చెప్తే నేను ముగించును. ఎలా చురుకుగా అంటున్నారు, మీరేమో సోలిపోయినట్టు చెప్తున్నారు. చురుకుగా అనేటువంటి మాటకే విలువ పోయినట్టు ఉంది కదా. కాబట్టి యవనస్తులు ఎలా ఉండాలా? మళ్ళీ చెప్పండి ఒకసారి. చురుగ్గా ఉండాలి. దేవుని కొరకు ఏం చేయాలి? లేవాలి. నేటి దినాన్ని పిల్లరా, ఎంతోమంది అధ్వానంగా 10 గంటలకి 11 గంటలకి కూడా లేచేవారు లేకపోలేదు. ఇడ్లీ కాస్త రాళ్ళలాగా అయిపోతాయి కదా. టిఫిన్ ఎప్పుడు తినాలా చెప్పండి అమ్మా? టిఫిన్ ఎప్పుడు తినాలా? ఉదయం తినాలా. ఈ ఒత్తదులు ఏం చేస్తారంటే లేటుగా లేచి మధ్యాహ్నం తింటూ ఉంటారు. ఎప్పుడుది? పొద్దున్న టిఫిన్. మరి మధ్యాహ్నం ఏం చేయాలి? లంచ్ చేయాలి. ఆ లంచ్ ఎప్పుడు చేస్తారో తెలుసా? మరలా 3 గంటలకో 4 గంటలకో తింటూ ఉంటారు. 4 గంటలకి 3 గంటలకి ఏం తినాలా? స్నాక్స్, టీ లాంటివి తీసుకోవాలి. ఆ టైంలో వీరు భోజనం చేసి ఇక మరలా నైట్ డిన్నరు అయితే 8:30 లేకపోతే 7 ప్రాంతం లోపలనే చేయాలి. మహా ఏదైనా వర్క్ ఉంటే 8:30 9 అనుకోవచ్చు. కానీ వీళ్ళు అర్ధరాత్రులు తింటారు. ఇంకా అక్కడ నుంచి 24 గంటల నొప్పులు, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే పిల్లరా, ఎప్పుడు లేవాలి యవనస్తులు? ఉదయమే లేవాలి. ఎంతమంది ఉన్నారు ఉదయం లేచేవారు చెప్పండి అందరూ? ఎంతమంది ఉన్నారని ఉదయం లేచేవారు? జాగ్రత్త, దేవుని సన్నిధిలో అబద్ధాలు ఆడేస్తున్నారు మీరు. ఏమండి, నేటి దినాన్ని పిల్లరా, యవనస్తులు అనబడిన వారు ఉదయమే లేవాలి, చురుకుగా పిల్లరా ఉండాలని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే పిల్లలు ఇక్కడ ఎవరో చెప్పకుండానే వారంతటా వారు లేచి వారు ఏం చేస్తున్నారట, అక్కడ చేయాల్సిన పని ఒకటి ఉన్నప్పుడు వారు వెంటనే వారు వీరు చేస్తారనుకోకుండా వారు చేస్తున్నారట. దేవుని స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 10వ అధ్యాయం దగ్గరికి రండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనం చదవండి త్వరగా. మార్కు సువార్త 10వ అధ్యాయము ఎలా ఉందమ్మా? ఎలా లేచాడట? భర్తిమై చెప్పాలి అందరూ అనండి ఆ మాట. అక్కడ భర్తిమై యేసు దగ్గరికి వెళ్ళేటువంటి సమయం అది. ఎలా లేచాడట?
దిగ్గున లేచాడట. నేటి దినాన మనం దిగ్గున లేస్తున్నామా లేకపోతే దేక్కుంటలు ఎత్తున్నామా? నవ్వడం కాదు, దిగ్గులు ఎత్తున్నామా దేక్కుంటలు ఎత్తున్నామా అంటున్నాను. కొంతమంది లెగుతారండి, ఉదయం లేచి కూర్చున్న చోటనే కూర్చుంటారు. ఆ పని చేసే వాళ్ళకి అడ్డడ్లు అవుతుంటారు వీళ్ళు. ఏమంటే ఇక్కడ లేస్తారు అక్కడ కూర్చుంటారు, అక్కడ లేస్తారు మరలా ఇక్కడ కూర్చుంటారు. ఆ తుడిచే వాళ్ళకి అడ్డు, ఆ పని చేసుకునేవారు అడ్డు. మరికొంతమంది ఆ బ్రష్ ఒకటి పెట్టుకుని ఇల్లంతా తిరిగి 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 తిరిగి. నువ్వు ఉదయం లేవగానే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకాలి. అక్కడ దేవుడు ఏమన్నాడు? మొదట. ఎందుకు దేవుడు మొదట అని అన్నాడు? దేవునికి తెలుసు మనం మొదట ఏం వెతుకుతాం, తర్వాత ఏం వెతుకుతాం. యవనస్తులు మొదట లేవగానే ఏం వెతుకుతారండి? ఫోన్. అబ్బా, మొదట ఫోన్ ఒకటి. పిల్లలు ఆ టైంలో కనిపించకపోతే గుండాగినంత పని అయిపోద్ది. ఏమండి, దొరికేసాం ఇంకా మొత్తం బండారం బయట పడిపోయింది అన్నట్టుగా ఒక రకమైనటువంటి ఫీలింగ్, వేదన అనేది వారు కలుగుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, తోటి యవనస్తుడిగా లేక దైవ సేవకునిగా చెబుతూ ఉన్నాను, మొదట మనం లేవాలి. అక్కడ ఉన్నటువంటి యవనస్తుడి పిల్లలు లేచారట. లేచి వారు ఏం చేస్తున్నారు? చేయాల్సినది ఒకటి ఉంది, వారు తడవ చేయకుండా, ఆలస్యం చేయకుండా చేస్తున్నారు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తావు. నీవు నేటి దినాన దేవుని కొరకు ఏం చేయాలి? లేవాలి. దేవుని కొరకు నువ్వు లేవాలి. లేచి నువ్వు దేవుని పని చురుగ్గా చేయాలి. ఏమండి, దేక్కుంటా చేయడం కాదు. దేవుని యొక్క సన్నిధికి ఉదయం లేచి వెంటనే దేవుని సన్నిధికి పరిగెత్తుకుని రావాలి. నేటి దినాన్ని పిల్లలు యవనస్తులు దేవుని యొక్క సన్నిధికి ఎలా వస్తున్నారు? నేటి దినాన్ని ఎలా వచ్చారు? ఎంత స్పీడ్గా వచ్చారు? ఎంత తొందరగా వచ్చారు? ఈరోజు పిల్లలు మనం ఆలోచన చేస్తే చాలామంది పరిస్థితి నేటి దినాన్ని ఎలాగుందనంటే, త్వరగా దేవుని యొక్క మందిరానికి వెళ్దాం, మనం చేయాల్సిన పని అంటూ ఏదో ఒకటి అక్కడ ఉంటుంది, అది చేద్దామని లేదండి. ఇది నేటి దినాన యవనస్తులు చేసే పని అంతా ఎవరు చేస్తున్నారు? నడుమొంగిపోయిన వాళ్ళు, పాస్టర్ గారు, లేకపోతే ఆ సంఘంలో సంఘ పెద్దలు, మరొకరు ఎవరో ఒకరు ఉంటారు పిల్లరా. వారు మాత్రమే బాధ్యత తీసుకొని, ఇంకా వారికి ఎలాగా తప్పదు కనుక వారే పిల్లరా యవనస్తులు చేయాల్సిన పనులన్నీ కూడా ఓడవడం దగ్గర నుంచి చాపలేయడం వరకు, తర్వాత పాటలు పాడడం వారే, అన్నీ వారే చేసుకోవాలి పిల్లరా. కాబట్టి గమనించండి, ప్రతి దినము పిల్లరా, ప్రతి వారము నువ్వు దేవుని యొక్క సన్నిధికి త్వరగా రావాలి. అందరికన్నా ముందు నువ్వే వచ్చి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. పాటలు పాడాలంటే ఎవరు కావాలి? ముసలోళ్ళు పాడతారా? ఇప్పుడు వాళ్ళు పాడితే ఇలాంటివి ఏమైనా వాయించగలమా? ఏమండి, ఆ పాటలకి తాళం ఉండదు, రాగం ఉండదు, అది ఎటు ఉంటుందో తెలదు. ఏమండి, అలా పాడుతూ ఉంటారు. సరే, ఏదేమైనా ఒక చక్కగా వినసొంపుగా పాడాలంటే, దేవునికి మహిమకరంగా చప్పట్లు కొడుతూ ఒక అద్భుతమైన స్తుతి ఆరాధన చేయించాలన్నా, చక్కగా పాడాలన్నా ఎవరు కావాలి? మొదట యవనస్తులు కావాలి. కానీ బాధాకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? ఇలాంటి వారందరూ కూడా ప్రసంగం టైంలో వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. తర్వాత జాయిగా పిల్లరా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నుండి దేవుని సన్నిధికి వచ్చే విషయంలో చురుగ్గా నీవు ఉండాలి. నీవే మొదట దేవుని కొరకు రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక నుండి యూత్ మీటింగ్ తర్వాత నీ జీవితంలో ఒక పరిపక్వత, నీ జీవితంలో ఒక రకమైన మార్పు అనేది దైవజనునికి కనబడాలి, నీ యొక్క ఇంటిలో కనబడాలి, నీ యొక్క సంఘానికి కనబడాలి. అంతకన్నా ప్రాముఖ్యంగా నీ యొక్క మార్పు దేవునికి ఈ రాత్రి కనబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక.